सत्यभामने
రింగ్ రెండు సదికిన తుం తక సదికిన తుం తక దిక్కు సదికిన తుం సదికిన తుం తక సదికిన తుం తక దిక్కు సదికిన తుం తై కరక దగ్గర అందమున ఆనందమున గోవిందున కొల్లెడునై అందమున ఆనందమున గోవిందున కొల్లెడునై అందమున ఆనందమున గోవిందున కొల్లెడునై నన్ననాదను ఎందుగానక నెంతమందున కుంగుచున్న నందనాదను ఎందుగానక నందనలను ఎందుగానక నందనందను ఎందుగానక నందనందను ఎందుగానక నెంతమందున ఈ చప్పట్లు సరిపోవు. ఈ చప్పట్ల ద్వారా చిన్నారి తల్లిని ఆశీర్వదించండి. ఎందుకంటే సత్యభామ అనవ వచ్చి ఎట్లా డాన్స్ చేస్తుందో మనకు తెలియదు, కానీ ఆ సత్యభామను ఆవహించుకొని ఆ సత్యభామనే తనకు పూర్తిగా కళా ఉత్సవంలో డిస్ట్రిక్ట్ ఫస్ట్గా నుంచి స్టేట్కి సెలెక్ట్ అయినటువంటి కేంద్రీయ విద్యాలయ అమ్మాయి శరణ్య మన ముందుకు పాట పాడడానికి మన ముందుకు వస్తుంది. నమస్కారం, నా పేరు శరణ్య. ఇప్పుడు మీ ముందు నేను మహాగణపతి గురించి పాడబోతున్నాను. స్మరామి మా గణపతి మనసా స్మరామి వశిష్ఠవామదే వారివందిత మహా గణపతి మాదేవసుతం మాదేవసుతం గురువనుతం మాదేవసుతం గురువనుత వినుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం महाकाव्यनाटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं गणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महा गणपति महागणप सरिगमः गणप सरिगमः गणपति सरि सरिगमः गणपति सरिगम पनि सा सनि पमरि सरिगमः गणपति सप पनि मम पद गमरि सरिगमः गणपति गम पम गमरि सनि सरि स गम पम पनि सरि नि सरि सनि सरि सनि पम पनि पम नि सरि सनि पनि सरि गम पम गणपति सरि गम गणपति मम पापा पा म पनि पम पापा पा गम प गम मग पा रि 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 सरि सरि सा 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 स प प मरि सा 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 गम प म गम म पनि प म प पनि सनि पनि नि सरि सनि सा सा रि गम म रे सा रि सा नि सा नि प मरि सनि प रि सनि प म सनि प म रि सरि ग ग म प पनि सा सरि ग म प नि सा नि सरि ग म रि
పమరి సరి పని పమరి సరి గమగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాది వందితమః గణపతిం థ్యాంక్ యూ. ఈరోజు చిన్నారి శరణ్యకు కళాశీర్వచనాలు మరి నుంచి ఇక్కడ జిల్లా స్థాయి పోటీలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయుని సోదరులందరికీ ఒక చిన్న సూచన సార్. ఎవరైతే మీకు అందుబాటులో ఉండి ఇమీడియట్గా పెట్టి తీసుకోవడానికి వీలున్నటువంటి ఏవైతే ఎగ్జిబిట్స్ ఉన్నాయో అడిషనల్ కలెక్టర్ గారు ఇప్పుడు రాబోతున్న దర్శనం నిమిత్తం ప్రదర్శనకి ఎవరైనా సరే వీలైన వారు ఇక్కడ కింద రూమ్లో ఈ స్టేజ్ వెనుక రూమ్లో వరండాలో పెట్టడానికి కొంచెం సుముఖంగా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. అడిషనల్ కలెక్టర్ గారు వస్తున్నారు కాబట్టి ఎగ్జిబిట్ సార్ ఎవరైనా ప్లీజ్ FLN మన రిక్వెస్ట్ నిర్వాహకుల తరఫున నిర్వాహక కమిటీ తరఫున రిక్వెస్ట్. సో ఎవరైనా వీలైన వాళ్ళు మేడమ్స్ చిన్నారి వినమ్ర కమలాక్షుడు శ్రీ వెంకటాద్రి ఇంద్రవీణ పడింది. మరి వాస్తవానికి రాష్ట్ర స్థాయి నుంచి అనేకమైనటువంటి
ఎందుకంటే హెచ్పిఎస్లో మంచి అవకాశాలు ఉంటాయి, చాలా పద్ధతి ప్రకారం ఫెసిలిటీస్ ఉంటాయన్న ఉద్దేశంతో మేమందరం నిజానికి ఎంతో కొంత చాలా చక్కగా బోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చారు. మరి మేము మా ఆలోచనతో చేసినటువంటి ఆ టీఎల్ఎం వాస్తవంగా జూరీ మెంబర్స్కి చాలా కష్టమే అయి ఉండొచ్చు. మహా అద్భుతంగా మరి టీఎల్ఎం ప్రదర్శన మనం చేశాం. వారు మరి ఆ రిజల్ట్ను కవర్లో ఉంచారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ
అవును నేను నాట్యం చేస్తున్నట్లేదు. మన టీఎల్ఎంఏ కాదు, మన కళలు కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. సహజంగా వాళ్ళలో ఉద్భవించినటువంటి సృజనాత్మకతను ఈ విధంగా మన ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు. గట్టిగా చెప్పట్లు ఒకసారి. బాగా ఉన్నటువంటి ఒక ఈ డ్రామా అంటే రాష్ట్ర స్థాయికి ఎంపికైనటువంటి ఈ ప్రదర్శనను అందరూ తిలకించవలసిందిగా, సైలెన్స్గా ఉన్నట్లయితే వారి యొక్క డైలాగ్స్ విషయాలన్నీ కూడా అద్భుతంగా అర్థమవుతాయి. జ్ఞానం విజ్ఞానం జగతికి రెండు కళ్ళు, ప్రపంచాభివృద్ధికి రెండు చక్రాలు. జ్ఞానం విజ్ఞానం మగవాళ్ళ సొంతం, జ్ఞానం విజ్ఞానం మగవాళ్ళ సొంతం. ఇలాంటి వాటికి ఆడవాళ్ళు దూరం దూరం, హే దూరం దూరం. ఇలాంటి వాటికి ఆడవాళ్ళు దూరం దూరం, హే దూరం దూరం. ఇది తప్పు మేమొప్పుకోం, ఇది మీ అజ్ఞానం. ఇది తప్పు మేమొప్పుకోం, ఇది మీ అజ్ఞానం. తెలివి విజ్ఞానము అందరి సొంతం, హే అందరి సొంతం. తెలివి విజ్ఞానము అందరి సొంతం, హే అందరి సొంతం. తెలివికి జ్ఞానానికి లేదు లింగ భేదం, హే లింగ భేదం. తెలివికి జ్ఞానానికి లేదు లింగ భేదం, హే లింగ భేదం. స్త్రీలకు జ్ఞానార్జన సాధ్యం కాదు, స్త్రీలకు జ్ఞానార్జన సాధ్యం కాదు. విజ్ఞానమైతే అసలే లేదు, అసలే లేదు, హే అసలే లేదు. విజ్ఞానమైతే అసలే లేదు, అసలే లేదు, హే అసలే లేదు. కాదు నీ ఆలోచన నిజం కాదు, కాదు నీ ఆలోచన నిజం కాదు. మగవాళ్ళు కూడా జ్ఞానాన్ని పొందగలరు, హే పొందగలరు. మగవాళ్ళు కూడా జ్ఞానాన్ని పొందగలరు, హే పొందగలరు. జ్ఞానం నేర్వగలరు,
ఇంటి పని వంట పని ఇది మీ లోకం, ఇంటి పని వంట పని ఇది మీ లోకం, ఈ పని చేస్తే చాలు మాకు సంతోషం, హే సంతోషం, ఈ పని చేస్తే చాలు మాకు సంతోషం, హే సంతోషం. మేము వంటగదికే పరిమితం కాము, మేము వంటగదికే పరిమితం కాము, మీ మగవాళ్ళ సేవ చేసే యంత్రం కాము, యంత్రాలం కాము, మీ మగవాళ్ళ సేవ చేసే యంత్రం కాము, యంత్రాలం కాము, హే కాము కాము, మేరు కాము కాము. అన్నిటినీ సాధించగలము మేము, అన్ని కళల సాధకులం మేము, హే సాధకులం మేము. సీన్ చేంజ్. మీ గురించి తెలుసుకోవాలని కుతూహలం చూపిస్తున్నారు. గుడ్ మార్నింగ్ క్యాసింగ్, తప్పకుండా నా గురించి చెప్తాను, కూర్చో. మీరు ఎక్కడ జన్మించారు, ఎక్కడ చదువుకున్నారు, మీ కుటుంబ వివరాలు ఏమిటి? నేను రోస్లిన్ ఎల్సి ఫ్రాంక్లిన్. నేను 1920 జూలై 25న లండన్లోని ఒక మధ్యతరగతి యూత్ కుటుంబంలో జన్మించాను. నాకు ఒక అన్నయ్య, 2 తమ్ముళ్ళు. ఆ తర్వాత 8 ఏళ్లకు నాకు ఒక చెల్లెలు పుట్టింది. అన్నయ్య తమ్ముళ్ళ మధ్య మగ పిల్లవాడిలా పెరిగిన నాకు లండన్లోని ప్రతిష్టాత్మకమైన సెయింట్ పాల్స్ బాలికల పాఠశాలలో చదువుకునే అవకాశం దొరికింది. మీకు సైంటిస్ట్ కావాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? నా 15వ ఏట నేను సైంటిస్ట్ కావాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నేను ఉద్యోగం చేసి సంపాదించాల్సిన అవసరం నా కుటుంబానికి ఏమీ లేదు. ఈ విషయాన్ని మా నాన్నగారికి చెప్తే మొదట వద్దన్నారు. తర్వాత ఆయనే నన్ను పిలిచి, సరే మహిళా శాస్త్రవేత్తవు కావాలనుకుంటున్నావా, మంచి ఆలోచనే అని నన్ను ప్రోత్సహించారు. మీరు మీ చదువు ఎక్కడ పూర్తి చేశారు? ఆ తర్వాత ఏం చేశారు? 1938లో కేంబ్రిడ్జ్లోని న్యూనమ్ కాలేజ్లో నా చదువు పూర్తి చేశాను. 1941లో ఇక్కడి బెర్నాల్ నారిష్ గైడెన్స్లో గ్యాస్ ఫేజ్ క్రోమటోగ్రఫీ అనే పరిశోధనలో లీనమయ్యాను. ఇంకా ఎవరెవరి గైడెన్స్లో మీరు పరిశోధనలు చేశారు? బెర్నాల్, దేవాన్ అనే 2 గైడెన్స్లో నేను ఫిజికల్ కెమిస్ట్రీలో అనుభవాన్ని సాధించాను. కార్బనైజ్ చేసిన బొగ్గు యొక్క భౌతిక నిర్మాణాన్ని కనుగొనడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఏం చేశారు? మీకు PhD పట్టా ఎప్పుడు లభించింది? 1942లో నేను బ్రిటిష్ కోల్ యూటిలైజేషన్ రీసెర్చ్ అసోసియేషన్లో చేరాను. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి PhD పట్టా పొందాను. ఆ తర్వాత మీరు సాధించిన విజయాలు ఏమిటి? 1947 నుంచి 1950 వరకు ప్యారిస్లోని స్టేట్ రీసెర్చ్ లాబొరేటరీలో స్ఫటికాకార కర్బనాలపై ఎక్స్రే పరిశోధన చేశాను. అక్కడ బొక్కుల ఎక్స్రే విశ్లేషణ చిత్రాలను
విస్తృతంగా విశ్లేషించే పద్ధతిని కనుగొన్నారు. ఈ పద్ధతి బొగ్గు నిర్మాణాన్ని మరింత ఖచ్చితంగా సమర్థవంతంగా వివరించడానికి ఉపయోగపడింది. పాత బొగ్గు పరిశ్రమలకు అధిక పీడనం గల కర్బనపు నారలను అంటే లైట్ స్ట్రెంత్ కార్బన్ ఫైబర్స్ కనుగొనడంలో ముఖ్య శాస్త్రవేత్తగా ఈ పరిశోధన నన్ను నిలబెట్టింది. థ్యాంక్ యూ మ్యామ్. నేను చార్ల్స్ సార్. ఈయన నా స్నేహితుడు రాండాల్. మేమిద్దరం మిమ్మల్ని అభినందించడానికి వచ్చాము. బొగ్గు రంగంలో మీరు చేసే తెలిసి మేము చాలా సంతోషించాము. అభినందనలు మిస్ ఫ్రాంక్లిన్. మీ పరిశోధన బొగ్గు పరిశ్రమకు కొత్త వెలుగునిచ్చింది. ఇది మనందరము చాలా సంతోషించదగ్గ విషయం. మీ ఇద్దరి నమ్మకానికి నేను రుణపడి ఉంటాను. మీలాంటి వారి ప్రశంసలు, ప్రోత్సాహం నా పరిశోధనకు మరింత ప్రాముఖ్యతనిస్తాయి. అన్నట్టు మీరేదో అడగాలని సంశయిస్తున్నట్టున్నారు. మీ మనసులోని మాటను నిరభ్యంతరంగా చెప్పండి. థ్యాంక్స్ మిస్ ఫ్రాంక్లిన్. కాలేజీలో నా స్నేహితుడు రాండాల్ నిర్వహించే జీవభౌతిక శాస్త్ర విభాగాన్ని ప్రారంభించడానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాము. అక్కడ మీరు మీ పరిశోధనలను స్వేచ్ఛగా నిర్వహించుకోవచ్చు. అదృష్టం. మీ ప్రోత్సాహంతో కింగ్స్ కాలేజ్లో నా పరిశోధనలు కొనసాగిస్తాను. ఇలాంటి అవకాశం కల్పిస్తున్న మీ ఇద్దరికి ఈ సందర్భాన ధన్యవాదాలు. Hello, Miss Franklin. Alias Rosalind Elsie Franklin. How are you? What are you doing? I'm Maris Wilkins, head of the department. ఐఎమ్ ఫైన్. నేను బాగున్నాను. నేను ఇప్పుడు డిఎన్ఏ నిర్మాణాన్ని విశ్లేషించడానికి అధిక విశ్లేషణ శక్తి గల ఎక్స్రే కెమెరాను కనుగొనడానికి ఈ పరిశోధన చేస్తున్నాను. ఓహో, ఆ పరిశోధనపై నిన్న రాత్రి నేను నా డైరీలో కొన్ని నోట్స్ రాశాను. వావ్, గుడ్. దాని ఫార్ములా ఈక్వేషన్ ఏమిటని మిమ్మల్ని అడగవచ్చా మిస్టర్ మారిస్ విల్కిన్స్? మిస్ ఫ్రాంక్లిన్, అసలు మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? పెళ్ళి, మగవాడు, పిల్లలు అనే బంధాలను నా పరిశోధనకు అడ్డంకులుగా భావించి నేను పెళ్లి చేసుకోలేదు. మిస్టర్ మారిస్ విల్కిన్స్, విషయాన్ని పక్కదారి పట్టించడానికి, నా వ్యక్తిగత విషయాలు అడిగి మోసం చేయడానికి చూడవద్దు. చెప్పండి, డిఎన్ఏ పరిశోధనలో మీరు కనుగొన్న లేదా కనుగొనబోతున్న కెమెరా ఫార్ములా ఏమిటి? అది కేంబ్రిడ్జ్లో ఫ్రాన్సిస్ క్రిక్, జేమ్స్ వాట్సన్ డిఎన్ఏ నిర్మాణం గురించి పరిశోధన చేస్తున్నారు. క్రిక్, వాట్సన్లు పరిశోధన చేస్తున్నారు. సరే, మరి మీరేం చేశారు? మీరు చేసిన పరిశోధనను పరిశీలించి అధికారిక ముద్ర వేసేది నేనే. మీ మనసు, ఆలోచన క్రిక్, వాట్సన్ల పరిశోధనను పొగడడంలో ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నట్టుంది. ఫ్రాంక్లిన్, డియర్ ఫ్రాంక్లిన్, మీరు ఎందుకు అలా అనుకుంటారు? నేను ఎల్లప్పుడూ మీ మంచినే కోరుకుంటాను. డియర్ మారిస్ విల్కిన్స్, చూడు, మనసులో ఒక అసంతృప్తి ఉంటుంది. పరిశోధకులు మన
పరిశోధన వివరాల గురించి కాదు, మన సహోద్యోగుల గురించి మరింత అప్రమత్తంగా ఉండాలని నా గైడ్ బర్నల్ చెప్పేవారు. మీ గైడ్ చాలా మంచి మాట చెప్పారు, మీ అనుభవజ్ఞుల మాట. వారు మరో మాట కూడా చెప్పేవారు, సహోద్యోగులు దుర్మార్గుల మధ్య మనం తెలివైన వారిగా గుర్తించబడితే ఆ దుర్మార్గులందరూ ఒక్క క్షణంలో ఏకమై మనల్ని చంపి ప్రతీకారం తీర్చుకునే దిశగా ఆలోచిస్తారంట. కానీ నాలాంటి తెలివైన వారు అలా చేయలేరు, తెలివి తక్కువ వాళ్ళే అలా చేస్తారు. కొన్నిసార్లు వారు సజీవంగా ఉన్న వాళ్ళని కూడా హత్య చేయవచ్చని నా మరో గైడ్ బర్నాల్ నారిష్ చెప్పేవారు. మీ గైడ్ పరిశోధన అంశం కన్నా సహోద్యోగుల గురించి, వారితో అప్రమత్తంగా ఉండాలనే విషయం గురించి ఎక్కువగా చెప్తున్నట్టు. ఓకే, దాట్స్ గుడ్. రాండాల్ గారు డిఎన్ఏ డిఆక్సిరిబోన్యూక్లిక్ యాసిడ్ పరిశోధనకు మన ఇద్దరిని బాధ్యులుగా చేయడం చాలా సంతోషించదగిన విషయం. ఈ పరిశోధన ద్వారా మన పేర్లు, మన కింగ్స్ కాలేజ్ పేరు డిఎన్ఏ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. కేంబ్రిడ్జ్ లో ఫ్రాన్సిస్ క్రిక్, జేమ్స్ వాట్సన్ ఇరువురు డిఎన్ఏ పరిశోధనలో పూర్తిగా నిమగ్నమయ్యారు. వారు నాకు చాలా సన్నిహితులు. అమెరికాలో ప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్త అయిన లైనస్ పాలిన్ కూడా ఈ దిశగా పరిశోధనలో ఉన్నారని నేచర్ పత్రికలో చూశాను. ఆయన గురించి ఆ పత్రిక ద్వారా మాత్రమే నాకు తెలుసు. ఆయనతో నేనెన్నడూ మాట్లాడలేదు. ఓకే మిస్ ఫ్రాంక్లిన్, మీరు మీ పరిశోధనను కొనసాగించండి. మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ను వచ్చే నెలలో చూస్తాను. అదేంటి విల్కిన్స్, వచ్చే నెల అంటున్నారు? నేను ఒక రీసెర్చ్ నిమిత్తం ఒక నెల రోజులు విదేశాలకు వెళ్తున్నాను. ఓకే విల్కిన్స్. గ్యాస్లిన్, ప్లీజ్ నోట్ డౌన్. ఎస్ మ్యామ్. మన జీవకణాల్లో ఉన్న క్రోమోజోముల్లో దారంలా కనిపించే డిఎన్ఏ మన వంశస్థుల గుణాలను స్పష్టంగా అర్థమవుతుంది. అన్ని జీవరాశులలో ఉండే జీవ పదార్థం అంటే అది డిఎన్ఏ, అంటే డిఆక్సిరిబోన్యూక్లిక్ యాసిడ్. ఐ సీ, వెరీ ఇంట్రెస్టింగ్ మేడం. సజీవ జీవకణాల్లో ఉండే డిఎన్ఏ కొంచెం తేమగా ఉంటుంది. అది ఎండిపోతే దాని నిర్మాణం మారుతుంది. డిఎన్ఏ పోగును ఒకే విధంగా తేమగా ఉంచే పని సవాలుతో కూడుకుంది. ఇప్పుడు ఈ డిఎన్ఏ అణువుల కొత్త ఎక్స్రే విశ్లేషణ చిత్రం ఏ రూపంలో నాకు దొరికింది. వావ్, ఏ రూపం హెలిక్స్ ఆకారంలో ఉంది. దాని పక్కనే బి రూపంలో మరో చిత్రం ఉంది. దాని రూపం సుడులు తిరిగిన ఆకారంలో బి చిత్రంలో నాకు కనిపిస్తుంది. డిఎన్ఏకు ఒక స్థిరమైన స్థానాన్ని ఇచ్చింది. ఇది ఎక్స్రేల డిఫ్రాక్షన్ కు సంబంధించిన చిత్రం. ఇదే డిఎన్ఏ నిర్మాణాన్ని నిర్ణయిస్తుంది. ఇది ప్రధానంగా ఫిజికల్ కెమిస్ట్రీ. ఒకప్పుడు నా బొగ్గు పరిశోధనలో సహాయపడిన ఈ అంశం ఇప్పుడు డిఎన్ఏ స్వరూపాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడింది. డిఎన్ఏ అణు నిర్మాణం వైపు ఒక ముఖ్యమైన సూచనగా మారింది. ఈ చిత్రం డిఎన్ఏ నిర్మాణానికి తాళం చెవిగా మారింది. ఈ విధంగా ఫ్రాంక్లిన్ అణు నిర్మాణం, డిఎన్ఏ నిర్మాణం అనే రెండు మార్గాలు ముఖ్యమైన పరిశోధన. కానీ ఇదంతా ఆమె సీక్రెట్గా చేస్తుంది. నేను ఫ్రాంక్లిన్కు సహోద్యోగి కావడం వల్ల నా మీద ఆమెకు విపరీతమైన అసంతృప్తి ఉంది. ఆమె అహంకారపు ఛాయలు ఏ మాత్రం తొలగడం లేవు. ఆమె ఒక దుష్ట ఆత్మ, ఒక మంత్రగత్తె లాంటి. ఎప్పుడు రీసెర్చ్ చేసే తప్ప తన అలంకరణ మీద ఏ మాత్రం శ్రద్ధ చూపదు. కనీసం పెదవులకు లిప్స్టిక్ అయినా వేసుకోవచ్చు కదా. ఈ రోజుల్లో పల్లెటూరు అమ్మాయిలు కూడా రంగురంగుల లిప్స్టిక్లు వేసుకుంటూ మోడ్రన్గా ఉంటున్నారు. అరే వినండి మిత్రులారా, ఆమెలో ఆడతనపు ఛాయలు మచ్చుకైనా కనిపించవు కదా. అవును నిజమే. అరే అవును నిజమే. అరే అలాంటి సందేహం నీకెందుకు వచ్చింది మిత్రమా? అలా ఊరికే ఎగతాళి చేయవద్దురా, నాకు ఇబ్బందిగా ఉంది.
మిస్టర్ మ్యారీస్ విల్కిన్స్ ఆమె వ్యక్తిగత విషయాలకు సంబంధించిన కబుర్లు చెబుతూ అసలు మనం వచ్చిన ముఖ్య విషయాన్ని మర్చిపోకూడదు కదా. నిజమే నిజమే, ముందుగా మనం వచ్చిన పని జరగాలి కదా. వాట్సన్ క్రిక్, మీరు నా పరిశోధనకు సహాయ సహకారాలు అందిస్తున్న ఆప్తమిత్రుడు. నేను కింగ్స్ కాలేజీ డిఎన్ఏ పరిశోధన కంటే క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ డిఎన్ఏ పరిశోధనకి చాలా అనుకూలంగా ఉండేవాడిని. ఆ మొండి పట్టుదల గల అమ్మాయి అన్ని తానే కనుగొన్నట్లు గొప్పలు చెప్పుకుంటుంది. కానీ సీనియర్ అయిన నా పట్ల ఏ మాత్రం గౌరవం లేదు. అందుకే తనను ఎలా మట్టు పెట్టాలని ఈ కొత్త పరిశోధనను మొదలు పెట్టాను. నేను మ్యాక్సన్ ఇద్దరం డిఎన్ఏ గురించి రాసిన వ్యాసం సమర్పించేటప్పుడు ఆమె గట్టిగా నవ్వింది. ఆమె నవ్వుతూనే మా ప్రయోగశాల డైరెక్టర్ రారేష్ బాల్ డిఎన్ఏ జోలికి మీరు వెళ్ళవద్దు, దాన్ని కింగ్స్ కాలేజీకి వదిలివేయండి అని మాతో అన్నారు. అంటే మా పరిశోధన ఆమెకు నవ్వులాటలా ఉందా అని నాకు కోపం వచ్చింది. ఈ పరిశోధన గురించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తర్వాత చర్చించవచ్చు కదా, నవ్వడం దేనికి? చీచి, అలా నవ్వుతూ తోటి పరిశోధకులను అవమానించకూడదు. అందులోనూ మగవాళ్లకు ఒక ఆడదాని వల్ల ఇలాంటి అవమానం అసలే జరగకూడదు. చింతించకండి మిత్రులారా, కాఫీ తెస్తాను. స్నేహం కోసమైతే కాఫీ తాగొచ్చు, కానీ మనుషులు ఉన్న బాకు మాత్రం కాఫీ ఒక్కటే సరిపోదు కదా. సాధారణమైన దానికంటే గొప్పది ఏదైనా చేయండి అని మా ప్రొఫెసర్ ఒకరు ఎప్పుడూ చెప్పేవారు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? ముందుగా కాఫీ తాగండి, తర్వాత ప్లాన్. చూడండి, ఇది ఆమె పరిశోధించిన డిఎన్ఏకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు. ఇతరుల జ్ఞానాన్ని దొంగిలించడం ముఖ్యం కాదు, దొంగిలించిన జ్ఞానాన్ని దాన్ని నిరూపించుకోవడమే ముఖ్యం. నేను చాలా రోజులుగా ఆమె పరిశోధనను దగ్గరుండి గమనించాను, కాబట్టి ఆ పరిశోధన విధానం నాకు బాగా తెలుసు. ఏమంటావు? ఇది ఆమె పరిశోధననే కాదనదు, కానీ ఈ పరిశోధనను మనం దొంగిలించామనే విషయం ప్రపంచానికి ఎప్పటికీ తెలియకూడదు. అర్థమైందా? వాట్సన్ క్రిక్, నేను చెప్పేది వినండి. ఫ్రాంక్లిన్ పరిశోధన యొక్క డిఎన్ఏ పేపర్లు మీకు చదవడానికి ఇచ్చానన్న విషయం ఎక్కడా చెప్పవద్దు. అలా చెబితే నా గౌరవానికి భంగం వాటిల్లుతుంది. సరేనా? మేము ఫ్రాంక్లిన్ పరిశోధన గురించి ఎక్కడ నోరు విప్పం. అయితే వినండి, మనమే డిఎన్ఏను కనుగొన్నామని వచ్చే వారమే ఒక సెమినార్ ఏర్పాటు చేద్దాం. ఆడవాళ్ళ పరిశోధనను దొంగిలించడానికి మగవారికి ఏ ఆత్మగౌరవం అంటారు? నాకేమైంది? నేనెందుకు వీళ్ళ మోసం గురించి ఆలోచించలేదు. బొగ్గు ఘన పదార్థం, జీవుల ఘన పదార్థం పరిశోధనకు భారతిని నిర్మించిన నాకు మోసం జరిగింది. వైరస్ల గురించి పరిశోధన చేసిన నాకు నా లాబొరేటరీలో ప్రమాదకరమైన వైరస్లు నా సహోద్యోగులే.
సాధించింది. DNA పరిశోధనలో లండన్లోని కింగ్స్ కాలేజ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల మధ్య జరిగిన పోటీలో మహిళ అయిన ఫ్రాంక్లిన్ తెర వెనుకకు వెళ్ళగా 1962లో జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్, మ్యారీస్ విల్కిన్స్లకు DNA పరిశోధనలకు నోబెల్ బహుమతి ఇచ్చారు. తమ ప్రదర్శన ద్వారా గొప్ప సత్యాన్ని లోకానికి చాటి నివాళులు అర్పించడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఆ పిల్లలకు ఒక్కసారి గట్టిగా చెప్పడం ద్వారా రాష్ట్ర స్థాయిలో కూడా సైన్స్ డ్రామాలో ఇదే పిల్లలు రాష్ట్ర స్థాయిలో గత సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నుంచి సౌత్ ఇండియా లెవెల్కి సెలెక్ట్ కావడం జరిగింది. ఇది నిజామాబాద్ జిల్లా నుంచి రెండవ డ్రామా సౌత్ ఇండియా సెలెక్ట్ కావడం. మరి ఈ డ్రామా కూడా నెక్స్ట్ సౌత్ ఇండియా లెవెల్లోనే కాదు నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళాలని తెలియజేసుకుంటూ ఎస్ కమ్ ప్రేరణ నెక్స్ట్ నూరా పైకి నీ పేరు నిహాల్ కెల్సాన్ నిహాల్ రోహన్ క్రిక్ రోషన్ జేమ్స్ వాట్సన్ పాత్రధారి కృతిక గ్యాస్లిన్ పాత్ర. నెక్స్ట్ ఈజ్ రాజ్కరణ్ రెడ్డి ద హీరో ఆఫ్ ద డ్రామా. సో మంచి విలనిగా పండించిండు రాజ్కరణ్ రెడ్డి, అద్భుతం. మ్యారీస్ విల్కిన్స్ ఓకే సూపర్ సార్. ఒక్కసారి సార్ పెద్దలు వీరిని చక్కగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి పిల్లలందరినీ కూడా ఒకసారి పరిచయం చేస్తూ
లోపల పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు. చాలా అద్భుతమైనటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను ప్రిపేర్ చేసి ఈరోజు ప్రదర్శించడం అనేటటువంటిది జరిగింది. పిల్లల్లో ఉన్నటువంటి వీక్నెసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పారద్రోలడానికి పిల్లల లోపల మన అకాడమిక్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అకాడమిక్ స్టాండర్డ్స్ అన్నింటినీ అద్భుతంగా డెవలప్ చేయడానికి టీఎల్ఎం అనేటటువంటిది అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అన్నింటినీ కూడా మీ తరగతి గది లోపల ఖచ్చితంగా మీరు పాఠ్యాంశ బోధన చేసినప్పుడు వాటిని భాగస్వామ్యం చేసి మన పిల్లలందరికీ మంచిగా రీడింగ్ అండ్ రైటింగ్ ఎబిలిటీస్ రావడానికి కోసం మీరు తోడ్పడతారని ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇంత అద్భుతమైనటువంటి టీఎల్ఎం మేళాను కండక్ట్ చేసినందుకు ఆర్గనైజింగ్ కమిటీకి అందరికీ విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జడ్జెస్ డే మొత్తం కూడా చక్కగా ప్రతి ఎగ్జిబిట్ని కూడా విజిట్ చేసి మంచి జడ్జిమెంట్ను ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకరికి ఫస్ట్ ప్రైజ్ రావచ్చు, సెకండ్ ప్రైజ్ రావచ్చు, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. అందరూ కూడా విజేతలే. ముఖ్యంగా మరొక అంశము, ఇంత చక్కటి వేదిక ఇచ్చినటువంటి హెచ్పిఎస్ చైర్మన్ గారికి, కరెస్పాండెంట్కు మంచి సహకారం అందించినటువంటి హెడ్ మాస్టర్, స్టాఫ్, తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్ అందరికీ కూడా విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరొక విషయము, దీని సందర్భంగానే ఈ డిస్ట్రిక్ట్ సైన్స్ డ్రామా ఫెస్టివల్ని కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా విద్యాశాఖ తరఫున అభినందనలు. కళా ఉత్సవంలో కూడా విజేతలుగా నిలిచినటువంటి వాళ్ళందరికీ చక్కగా ప్రోగ్రాంను కండక్ట్ చేసినటువంటి ఆర్గనైజింగ్ కమిటీకి, విద్యార్థులందరికీ కూడా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ వన్ ప్రైజ్ ఏ ధీరజ ఎంపీపీఎస్ కోటార్మూర్ స్టేట్ లెవెల్కి వెళ్తారు. కంగ్రాచులేషన్స్. డి రాజు పిఎస్ బీబీపు రిచ్పల్లి కన్సోలేషన్. ఒకటి ఫస్ట్ చేయండి, నెక్స్ట్ సెకండ్ వన్ డి